అవినీతి విఆర్ఓ పామిడి మండలం గజరాంపల్లిలో పనిచేస్తున్న సుధీర్ బాబు విఆర్ఓను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఈరోజు కలెక్టర్ గారు మన రిపోర్టర్తో తెలిపారు. మన రిపోర్టర్ AP39 టీవీ వచ్చిన వార్తకు స్పందించారా లేదా, అసలు ఆ విఆర్ఓ పైన చర్యలు తీసుకున్నారా లేదా అని ఈరోజు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకున్నారు. కలెక్టర్ గారు వెంబడే ఫోన్ చేసి ఆ విఆర్ఓను సస్పెండ్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏది ఏమైనా AP39 న్యూస్ కు స్పందించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇది కేవలం చిన్న చేపే. ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా VRA నుంచి VRL వరకు, MRO ఆఫీస్ నుంచి RDO ఆఫీస్ వరకు లంచావతారాలు ఎక్కువైపోయినారనేది ప్రజలందరికీ తెలుసు. బట్ దీనిపైన మాత్రం అలుపెరగని పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఇది మాత్రం జస్ట్ శాంపుల్ అని మాత్రమే చెప్తున్నా. ఇంకా చాలా పెద్ద తిమింగలాలు ఉన్నాయి. ఆ తిమింగలాలను కూడా ఖచ్చితంగా ఆ వలలు కూడా పెద్దవి రెడీ చేసినాం. బీ కేర్ఫుల్. ఇప్పటికైనా మారండి. ఒకవేళ మారం, మేము ఈ విధంగానే లంచాలు తీసుకుంటాం, ప్రజల్ని హింసిస్తాం అని అనుకుండే వాళ్లకు ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈ కేవలం ఈ సుధీర్ బాబుది జస్ట్ శాంపుల్ మాత్రమే. విఆర్ఓ ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తున్నారు. అక్కడక్కడ హానెస్ట్ ఆఫీసర్లు, హానెస్ట్ విఆర్ఓలు, VRAలు చాలా మంది ఉన్నారు. వారందరికీ మా సెల్యూట్. కేవలం లంచగొండులకు మాత్రమే ఇది హెచ్చరిక. ఇది జస్ట్ శాంపుల్. AP39 టీవీ వార్త ఎఫెక్ట్ కి కలెక్టర్ గారు స్పందించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. చాలా మంది పేదలు అన్యాయం అయిపోతున్నారు. అందులో అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా అంటుంటాం, కానీ రెక్కాడితే గాని డొక్కారని రైతులు, కేవలం అది కూడా పేద రైతులను మాత్రమే మోసం చేస్తున్నారు. పలుకుబడి ఉన్న వాళ్ళను మాత్రం ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడో లేదంటే అధికార బలమో అందబలమో ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఇలాంటి వాళ్ళని కాకుండా కేవలం కొంతమంది పేద రైతుల్ని, పేదలను మాత్రమే లంచం తీసుకుంటూ వారిని ఇబ్బంది పెడుతున్న అధికారులకు మాత్రం తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నాం.